వైసీపీ పాలనలో ఆ నియోజకవర్గంలో జరగని అక్రమాలంటూ లేవు. మట్టి, శాండ్, మైన్, వైన్ ఇలా అన్నీ దందాలే. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన విచారణలో అవినీతి అనుకొండల డొంకలు కదులుతున్నాయి. వైసీపీ నేతల అక్రమాలకు సహకరించిన కొందరు ప్రభుత్వ అధికారులపై సస్పెన్షన్ వేటు పడుతూ ఉంటే మరికొందరిపై శాఖాపరమైన చర్యలకు రంగం సిద్ధమవుతోంది. అధికారుల సంగతి సరే, మరి రాజకీయ నేతల పరిస్థితి ఏంటనేదే చర్చ. అలాంటి వారికి కూడా టైం దగ్గర పడుతోందట. దీంతో అరెస్టులు తప్పవేమోనని టెన్షన్ పడుతున్నారు. ఇంతకీ ఏ నియోజకవర్గంలో ఇదంతా జరుగుతోంది? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. వైసీపీ పాలనలో అక్రమాలకు పాల్పడిన నేతలకు కూటమి ప్రభుత్వంలో రంగు పడుతోంది. అప్పటి అధికార పార్టీ నేతలకు వంతపడిన అధికారులపై సస్పెన్షన్ వేటు పడుతోంది. పవర్లో ఉన్నప్పుడు 10 మందికి సేవ చేయాలనే పాలసీని మర్చిపోయి సొంత వ్యాపకాలతో సంపాదనకే ప్రాధాన్యత ఇచ్చారు. ప్రజా సమస్యలను గాలి కొదిలేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాటన్నిటినీ సరిచేసే పనిలో ఉంది. తప్పు చేసిన వైసీపీ నేతలతో పాటు వారికి సహకరించిన అధికారుల బెండు తీస్తోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఇప్పుడు అదే జరుగుతోంది. 5 ఏళ్ల ఫ్యాన్ పార్టీ పాలనలో అనపర్తిలో అణిచివేత రాజకీయాలు సాగాయి. అప్పటి వైసీపీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడ్డారు. టీడీపీ నేతల్లో వారి అనుచరులపై ఉక్కుపాదం మోపి అక్రమ కేసులు, అరెస్టులతో వేధించారు. అప్పటి మాజీ ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డిపై కేసులు బనాయించి ముప్పతిప్పలు పెట్టి 3 చెరువుల నీరు తాగించినంత పనిచేశారు. 2014లో అనపర్తి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన రామకృష్ణారెడ్డి 2019లో వైసీపీ అభ్యర్థి సత్తి సూర్యనారాయణ రెడ్డి చేతిలో ఓడిపోయారు. గత ఎన్నికల్లో అదే నేతపై బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే సూర్యనారాయణ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనపర్తి నియోజకవర్గంలో అరాచకం రాజ్యం మేలింది. శాసనసభ్యుడి అవినీతిపై నల్లమెల్లి రామకృష్ణారెడ్డి దంపతులు సత్యప్రమాణం చేయటం, టీడీపీ అధినేత చంద్రబాబు యాత్రను వైసీపీ అడ్డుకోవడం వంటి ఘటనల్లో అనపర్తి నియోజకవర్గ ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదు. అటువంటి అనపర్తి నియోజకవర్గంలో ఇప్పుడు నవశకం ప్రారంభమైంది. వైసీపీ పాలనకు ముందు ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరిగింది, ఆ తర్వాత ఎలా ఉంది, ఇప్పుడు ఏం జరుగుతోంది అన్న అంశాలను ప్రజలు బేరీజు వేసుకుంటున్నారు. ఫ్యాన్ పార్టీ పాలనలో నియోజకవర్గంలోని ఎక్కడి సమస్యలు అక్కడ ఉంటే ఇప్పుడు కొలిక్కి వస్తున్నాయి. అస్తవ్యస్త రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలు కొద్ది కొద్దిగా మెరుగుపడుతున్నాయి. నల్లమెల్లి కుటుంబం 4 దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉంది. గతంలో రామకృష్ణారెడ్డి తండ్రి నల్లమెల్లి మూలారెడ్డి ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. వారసుడి ఎంట్రీ ఇచ్చిన రామకృష్ణారెడ్డి తనదైన స్టైల్లో పాలిటిక్స్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచే పోటీ చేయాలనుకున్న కూటమి పార్టీల పొత్తులో భాగంగా అనపర్తి సీటును బీజేపీకి కేటాయించారు. దీంతో రామకృష్ణారెడ్డి నిరాశకు గురయ్యారు. కానీ చివరికి బీజేపీలో చేరి సీటు దక్కించుకుని గెలిచిన తర్వాత తనదైన మార్కు రాజకీయాలను చేస్తున్నారు ఎమ్మెల్యే. కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. కొన్ని నియోజకవర్గాల కూటమి పార్టీల్లో గుమ్మలాటలు ఉన్నా అనపర్తిలో మాత్రం అలాంటి పరిస్థితి లేదు. సఖ్యతతో సాగుతున్నారు. వైసీపీ పాలనలో అధికార దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అప్పటి పాలకపక్ష నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి. పరిశ్రమలకు కేటాయించి ఖాళీగా ఉన్న భూముల్లో గ్రావెల్ దందా జరిగింది. ఇలాంటి వాటిపై విచారణ జరిపించాలని అప్పట్లోనే రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. నాటి వైసీపీ ఎమ్మెల్యే తన పలుకుబడిని ఉపయోగించి కంప్లైంట్స్ ను బుట్టదాఖలు చేయించారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారింది. బీజేపీ ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి ఫిర్యాదుతో గతంలోని అక్రమాలపై విచారణ జరిగింది. అప్పట్లో అధికారాన్ని అడ్డం పెట్టుకుని తప్పించుకున్న సత్తి సూర్యనారాయణ రెడ్డి చుట్టూ ఇప్పుడు ఉచ్చు బిగుస్తోంది. ఫ్యాన్ పార్టీ నేతల బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. అప్పటి పాలకపక్ష నేతలతో అంటకాగిన అధికారుల గుట్టుమట్లు కూడా వెలుగు చూస్తున్నాయి. వైసీపీ నేతల అక్రమాలకు వంతపడిన ఆఫీసర్లు ఇప్పుడు అడ్డంగా బుక్కై బలైపోతున్నారు. అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం వైఎస్ఆర్ జలసిరి కార్యక్రమంలో అక్రమాలు, అవకతవకలు జరిగినట్టు విచారణలో తేలింది. దీంతో అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్, కార్యాలయ టెక్నికల్ అసిస్టెంట్ పై సస్పెన్షన్ వేటు పడింది. మరో 5 ఉద్యోగులపై చట్టపరమైన చర్యలకు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు.
ఇక ఉపాధి హామీ పథకం వైసీపీ నేతలకు మేతగా మారిందనే ఆరోపణలు వచ్చాయి. 2020 నుంచి 2021 వరకు ఎన్ఆర్ఈజీఎస్ చేసిన పనుల్లో అక్రమాలు వెలుగు చూశాయి. రంగంపేట మండలంలో చేపట్టిన వర్క్స్ లో 89 మెట్రిక్ టన్నుల సిమెంట్ కు లెక్కలు లేవు. ఫ్యాన్ పార్టీ నేతలు అధికారులు కలిసి మాయం చేశారన్న ఫిర్యాదులపై విచారణ జరుగుతోంది. అనపర్తి తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల ముందు నకిలీ ఇళ్ల పట్టాలను సృష్టించిన అప్పటి డిప్యూటీ తహసీల్దార్ శశిధర్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. బిక్కవోలు మండలం బలభద్రపురంలో 1.5 కోటి నిధులతో చేపట్టిన పెద్ద చెరువు సుందరీకరణ పనుల్లో అవినీతి జరిగిందన్న అంశంపైన విచారణ జరుగుతోంది. ఈ పరిణామాలు వైసీపీ నేతలకు మింగుడు పట్టలేదు. దీంతో ఏం జరుగుతుందోనని క్షణక్షణం భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. తప్పులు చేసిన అధికారుల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. శాఖపరమైన చర్యలు తప్పవేమోనని టెన్షన్ పడుతున్నారు. ఐదేళ్ల విధ్వంసకర పాలన తర్వాత ఇప్పుడు అనపర్తి నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఏ విధంగా అభివృద్ధి చేస్తారనే అంశంపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. వైసీపీ పాలనలో అన్యాయానికి గురైన వారికి న్యాయం చేయడంతో పాటు ప్రగతిని పరుగులు పెట్టించాల్సిన బాధ్యత బీజేపీ శాసనసభ్యుడిపై ఉంది. మరోవైపు అనపర్తిలో రాజకీయ పరిణామాలు కూడా వేగంగా మారుతున్నాయి. వైసీపీ అరాచక విధానాలతో విసిగిపోయిన లీడర్లు, కేడర్ కూటమి పార్టీల వైపు చూస్తున్నారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కూడా ప్రోటోకాల్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు. వైసీపీ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు గౌరవం ఇస్తున్నారు. దీంతో వారంతా ఇప్పుడు కూటమి పార్టీల వైపు చూస్తున్నారు. ఇప్పటికే కొందరు వైసీపీ నేతలు, కార్యకర్తలు కూటమి పార్టీల్లో చేరిపోయారు. మిగిలిన వారు కూడా అదే బాటలో ఉన్నారు. దీంతో అనపర్తి నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీ టోటల్ గా ఖాళీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వలసలతో మున్ముందు వైసీపీ జెండా మోసే కార్యకర్తలు కూడా ఉండరేమోననే టెన్షన్లో పార్టీ పెద్దలు ఉన్నారు. ఏం జరుగుతుందో చూడాలి.